ఎవరికైనా ఒక నెలంతా తండ్రి తన కొడుకును బాగా చూడలేదని, 2వ నెల వాడి ఫీజులు కట్టలేదని, 3వ నెల వాడికి బిర్యానీ ఇవ్వలేదని, 4వ నెల అర్ధరాత్రి 12 గంటలప్పుడు లేచి ఆ కొడుకు మరి లేదు వచ్చే 4-5 నెలల నుంచి నాన్నకి మనం అందరం రాజీనామా ఇచ్చేయటమే, ఇక నానొద్దు, నాన్న ఇంటి పేరు వద్దు, నాన్నని మార్చేద్దాం అంటాడా? తండ్రిని మార్చేయగలడా? రాత్రి ఈ రాడొద్దు, మంచి డాడీ కాదు, ఈ డాడీ వద్దు, డాడీ పేరు కూడా మార్చేద్దాం, ఇంటి పేరు, అతని పేరు మనకు వద్దు, అవుతుందా? అవుద్దండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ డాడీ నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ ఫీజు కట్టినా కట్టకపోయినా, నీకు బిర్యానీ ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు ప్యాంటు షర్ట్ కొనినా కొనకపోయినా, హీ ఈజ్ ఓన్లీ వన్ ఫాదర్, నో చేంజ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకపు తండ్రితోనే బంధం తెంచుకోలేనంత బలహీన బతుకులైన మనవి, నువ్వు నాకు ఏం చేసావు ప్రభుని దేవుడితో బంధం ఎలా తెంచుకుంటావు? ఆయన ఏమేలో చేయలేదని ప్రార్థించడం ఎలా మానేస్తావు? స్తుతించడం ఎలా మానేస్తావు? ఆరాధించడం ఎందుకు మానేస్తావు? ఎలా మానేస్తావు? షో మీ వన్ ప్రూఫ్. ఒక్కరోజు చూపించలేవు. ఒకవేళ నీ అమ్మ నాన్న చచ్చిపోయినా కూడా నువ్వేం పేరు చెప్పు? ఎవడు కొడుకురా అంటే, చచ్చిపోయిన వారి ఇంటి పేరు పెట్టి, అతని పేరు పెట్టి, ఇతనే నా తండ్రి అని నువ్వు చెప్పుకోవాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా తండ్రి కూడా, నా దేవుడు కూడా నీకేమి ఇవ్వకపోయినా ఎవరిని సృష్టికర్త అంటే, భూమి ఆకాశములు సృజించిన దేవుడైన యెహోవాయే నా సృష్టికర్త. ఆ పేరు చెప్పుకోకుండా నీ బతకలేవు. అర్థమైందండి? అంత పెద్ద పేరు ఏదో చిన్న వస్తువు ఇవ్వలేదని, చిన్న వ్యాపారం జరగనివ్వలేదని, నీ బిడ్డలకో నీకో చిన్న ఏదో ఆటంకం వచ్చిందని, ఐ హేట్ యు గాడ్ అని చెప్తావా? ఐ డోంట్ వాంట్ యు చెప్తావా? తండ్రితో బంధమే విడగొట్టుకోలేవు. ఆ ఇంటి పేరుని చచ్చిపోయినంత వరకు, చచ్చిపోయిన తర్వాత కూడా నీ మీద పనిచేసేది తండ్రి రక్తమే. ఆ ఇంటి పేరే పనిచేస్తుంది నీకు. తండ్రి చచ్చిపోయిన ఆ తండ్రి వద్ద ఇంకో ఫాదర్ ఉన్నాడండి అని చెప్తావా? అలాంటి దౌర్భాగ్యం నీచి మాట్లాడతామా? చచ్చిపోయిన ఆయనే నా తండ్రి అండి అని చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా నీకేమి ఇవ్వకపోయినా ఆయనే నీ దేవుడు సంగమా. ఆయనే నీ దేవుడు, ఆయనే నీ భర్త, ఆయనే నీ ఆధారకుడు, ఆయనే నీ కొండ, ఆయనే నీ కోట, ఆయనే నీ ఆదరణ, ఆయనే నీ సహాయము, ఆయనే నీ విశ్రాంతి, ఆయనే నీ దుఃఖములో నీ ఓదార్పు. ఆయనకి స్వస్తి చెప్పి బతికేద్దామని చూడకండి. ఏమీ చేయలేం. యేసు ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్, దగ్గరుండి ప్రేమతో నిలిమి ఆయన చేతులే గాయములు చేయును, ఆయన చేతులే మళ్ళీ స్వస్థపరచు. పగలు కోపానికి తండ్రి పిల్లలు కొడతాడు. తను తిరిగి సాయంకాలంకి వచ్చినప్పటికీ భార్యను అడుగుతాడు, ఏ పెద్ద తిన్నదా? చిన్నోడు తిన్నాడా? తిని పడుకున్నాడా అని చెప్పి, ఒకవేళ ఆవిడ తినలేదండి అన్నదనుకోండి, అమ్మో అని చెప్పి కన్నీరు కాచుకుని వెళ్ళి, నాన్న లేగు, నేను బిర్యానీ తెచ్చాను, లేగు నాన్న, ఆడిని లేపి భుజాల మీద వేసుకొని, తిన్నాను ఆకాడు పడుకున్న ముఖంతోనే ఉంటాడు. తిన్నాను నేను నా నాన్నని అని చెప్పి తినిపించి పడుకోబెడతాడు. అవునా కదా? అవును. ఫ్రమ్ వేర్ యూ గాట్ దట్ లవ్. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు అంత ప్రేమ ములికించాలి? కొట్టేసావు కదా, తెల్లారి తిట్టావు కదా, ఎందుకు మళ్ళీ ప్రేమిస్తున్నావు? రీజన్, నీ రక్తంతో వాడిని కనుక్కున్నావు కాబట్టి. ఎస్, దేవుడు స్తోత్రం కలుగును గాక. నీ ప్రాణం పెట్టి కనుక్కున్నావు. భర్త భార్య ప్రాణాలు పెట్టి వాళ్ళు రక్తం పెట్టుకొని, వీళ్ళు కడుపు కోసుకొని, అతను బాగా నీరసించిపోయి వారు డబ్బులు పెట్టి సర్వం పెట్టి బిడ్డలు కనుక్కుంటారు. కొడతారాలే, తిడతారాలే, బాగు చేసేది ఇంకొక తండ్రి కాదు, ఆ తండ్రే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సచ్ ఎ లవ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద నీకు అంత ప్రేమ దొరుకుతుందే, హౌ మచ్ మోర్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. నీ పరలోకపు తండ్రి ఎంత గానిని ప్రేమిస్తాడు. ఎందుకు ఆలోచించవు సంగమా? ఎందుకు ఆలోచించవు? ఓ చిన్న దానికోసం ఆయన మీద పెద్ద నిందేసేసి ప్రార్థన చేయకుండా, చర్చికి వెళ్ళకుండా, పరిశుద్ధతగా ఉండకుండా, బతుకంతా చెరుపుకొని ఆయనకు దూరంగా ఉండి నువ్వు చెడిపోతావు. నీకు తెలీదా? బతకలేవు ఆయన లేకుండా, చాలా కష్టం. ఆయనకు వేరు ఉండి మనం ఏం సాధించలేమండి. అందుకే సర్వలోకములోకి వెళ్ళా ఉత్తమమైనది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. ఎస్, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఈజ్ ఈక్వల్ టు తండ్రి ప్రేమ కూడా అంత ఎక్కువ ఉండదు. దేవుని ప్రేమ. అవును, మనం చదువు పాడుకున్నాం కదా, ఆ ఉద్దేశంతోనే పాడిన పాట.
బాధలు అవమానములు శ్రమలెన్నో వచ్చిన కన్నవారు ఉన్నవారు అందరూ వెలివేసిన నా ప్రాణనాథుడవై నన్నాదుకున్నావు, నాకై మరణించినావు, నిత్య జీవమొసగినావు. నాకై మరణించినావు, నిత్య జీవమొసగినావు. నా మీద నీకెంత జాలి, నీ మేలునే మరువా చాలా. నా మీద నీకెంత జాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంత జాలి? హీ లవ్స్ యూ వెరీ మచ్. హీ లవ్స్ యూ బికాస్ యు ఆర్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచే నువ్వు వచ్చావు, ఆయన నుంచే నేను వచ్చాను. మనందరం ఆయన నుంచి వచ్చాము. చిన్నది ఏదో ఇవ్వలేదని దేవుణ్ణి ద్వేషించకండి ప్లీజ్. దేవుణ్ణి ద్వేషించకండి. తండ్రికి దూరంగా ఉండి బతకాలని ఆలోచన కూడా రానివ్వకండి. మన సర్వము ఆయన గాయాలు చేస్తాడు మన మేలు కోసం. ఆ గాయాలు అర్ధరాత్రి వచ్చి ఆయనే ఆ కాలు లాక్కొని ఆయన గుండెల మీద పెట్టుకొని ఆయన కొట్టేసిన దెబ్బలు ఉంటాయి కదా, దాని మీద మందు పెట్టేవాడు కూడా ఆ తండ్రే. అతనే పెడతాడు, ఎవరో పెట్టరు. కర్రతో కొడతాడు, చిన్న గాయం అవుద్ది. మధ్యరాత్రిని వచ్చి ఆ తండ్రి లేచి నా కొడుకుని కొట్టేశాడు, నేను ఆడు కాలు తిమ్మిరెక్కిపోయింది, ఏడుస్తాడు. లోపల చాలా ఏడ్చి వచ్చి ఆ జెండు బాము ఏదో తీసుకొచ్చి ఆడు కాలుకు పెట్టుకొని ఏడ్చుకొని ప్రార్థన చేసుకుని పడుకుంటాడు. అది ఆడు తెలియదు, ఆడు పడుకుంటాడు. ఎస్, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత ప్రేమ నీకుంది. మనిషితోనే తెగ్గొట్టుకోలేనంత ప్రేమ నీకుంది. దేవునితో ఎలా తెగ్గొట్టుకుంటావు, అది ఈరోజు సందేశ సారాంశం. ఎలా తెగ్గొట్టుకుంటావు, ఎలా తెగేసి మాట్లాడుతావు, ఎంత షార్ప్గా ఎలా మాట్లాడుతావు. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. గాడ్ లవ్స్ యూ మోర్ 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 దాన్ యూ థింక్. నువ్వు ఆలోచించిన దానికంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఎస్, అవును, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. నువ్వు ఊహించలేవు ఆయన ప్రేమ, అంత గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంత గొప్ప ప్రేమామయుడైన దేవుడిని నాకు ఏం చేశాడని స్తుతించాలండి, ఏం చేశాడని చర్చికి రావాలండి అని పాడు మాట్లాడి నీ బతుకును పాడు చేసుకో క్రైస్తవుడా. ఈస్ వెయిటింగ్ ఫర్ యూ స్టిల్. నువ్వు ఆడిన ఆ పనికి మాలిన మాటలకి ఆయన బాధపడి ఇంకా నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. నా కొడుకు తిరిగి వస్తాడు, నా కూతురు నా వైపు తిరుగుతుంది, ఐ లవ్ దెమ్, నేను వాళ్ళు ప్రేమిస్తాను. తండ్రి చూస్తున్నాడు ఎదురు. ఆయన దగ్గరించకండి. ఇప్పుడే బుద్ధి వచ్చిన కుమారులాగా మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేయండి. కన్నీరు కాచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి నా అపరాధాలు క్షమించు తండ్రి. అవును, నా తిరుగుబాటు క్షమించు ప్రభువా. ఎన్నో చేశాను, ఎన్నో చేసేసాను తండ్రి. నీ మీదికే నేను తిరుగుబాటు చేశాను. యోబు ద్వారా నువ్వు నాకు నేర్పించిన పాఠం చాలా గొప్పది. నా బతుకు మార్చు నాయనా. ప్లీజ్ ప్రార్థన చేసుకుని బతుకు మార్చుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.